నెక్ భాగం అనేది జారకుండా బ్రాడ్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు జాయింట్ భాగం అనేది ఒకే వైపు వచ్చే విధంగా ఎలా వేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అనుగుణంగా మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకొని వాటికి డాట్స్ మార్కింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి మీటర్ క్లాత్. మనం దీన్ని వాష్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఎల్బో స్లీవ్స్ అయితే కనుక మీటర్ తీసుకోండి. స్మాల్ హ్యాండ్స్ అయితే కనుక 80 సెంటీమీటర్స్ అనేది సరిపోతుంది. వాష్ చేసుకొని ఐరన్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా 2 వరుసలు వేసుకున్నప్పుడు క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఈ అంచు భాగాలు బొద్దు భాగాలు ఉంటాయి కదా, అవి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము వాష్ చేసి ఐరన్ చేసాం కాబట్టి కింద ఏమైనా క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంటే ఇలా లెవెలింగ్ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. కంపల్సరీ వాష్ చేసి ఐరన్ అనేది చేయాలి. ఐరన్ చేస్తే మనం కట్ చేసుకోవడానికి నీట్గా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. క్లోజ్గా ఉంది నా వైపు అనమాట. దాదాపుగా ఎవరికైనా కూడా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 14 ఇంచులనే సరిపోతుంది. ఖర్చు భాగానికి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు తీసుకుంటే మొత్తం 15 ఇంచులు అన్నమాట. ఇలా 15 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనము వెడల్పు కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 36 ఇంచులు. 36 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. దీనికి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 9 ఇంచులు అనేది ఒరిజినల్ కొలత, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు, మొత్తం 11 ఇంచులు. కేవలం మన చెస్ట్ రౌండ్తోనే బ్లౌజ్ మొత్తాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక కేవలం చెస్ట్ రౌండ్తోనే కట్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్ భాగం జారకుండా కూడా బ్రాడ్గా ఏ విధంగా కట్ చేయాలో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. పొడవు మనం 15 ఇంచులు తీసుకున్నాము, వెడల్పు వచ్చేసి 9 + 2 11 ఇంచులని తీసుకున్నాం. ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ కలిపి తీసుకోవాలి. దాదాపుగా 36, 34, 38 సైజు వాళ్ళకి 5.5 ఇంచులు అనేది సరిపోతుంది. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు తీసుకుంటే నెక్ వెడల్పు అనేది 2.5. తర్వాత చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి. క్రాస్ అనేది పోకుండా ఇలా చూడండి, ఇలా చివరి భాగాన కూడా ఈ విధంగా 6 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక చెప్పేది 36 సైజు వాళ్ళకి. ఈ కింద 5.5 అంటే ఇక్కడ మనకి పైన 5.5 కదా, కింద కూడా 5.5 అంటే క్రాస్ అనేది పోకుండా అనమాట. ఇలా సేఫ్టీగా మార్కింగ్ అనేది పెడుతున్నాను, కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా. ఇలా మార్కింగ్ పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కర్వ్ తీసుకోవాలి. 1.5 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి చంక పొడవు 6 ఇంచులు కదా, 3 ఇంచులకి అంటే సగభాగానికి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి కర్వ్ మనకి ఒరిజినల్ కొలత ఎంత 9 ఇంచులు కదా, అక్కడి వరకు మాత్రమే రావాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు ఉంది కదా, అది స్ట్రైట్గానే ఉండాలి. అక్కడి వరకు కర్వ్ అనేది తీయొద్దు అనమాట. ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గా ఉండాలి. సేమ్ ఇదే విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా, హ్యాండ్స్ భాగాలు తీసుకున్నా ఎప్పుడు కానీ ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గానే ఉండాలన్నమాట. కర్వ్ అనేది ఒరిజినల్ కొలత వరకు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీరు మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ రౌండ్ 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు కదా, దానికంటే 1 ఇంచు తక్కువ అంటే 8 ఇంచులు అనేది రావాలి. ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది తీసుకుందాము. మీరు పైనుంచి కిందికి తీసుకోవచ్చు, లేదా మీకు కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని మిగతాది కూడా నెక్ డీప్ కింద తీసుకోవచ్చు. ఇక కప్పు భాగం 3 ఇంచులు తీసుకుంటున్నాం. అంటే ఎంత నెక్ డీప్ అనేది 12 ఇంచులు అన్నమాట. అంటే ఇక్కడ మనము 3 ఇంచులు తీసుకుంటే కుట్టిన తర్వాత 2.5 ఇంచులు వస్తుంది కప్పు భాగం అనేది. అంటే నెక్ డీప్ అనేది కానీ ఎక్కువ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి కస్టమర్ చాయిస్. ఈ కింద వెడల్పు అనేది నేను 3 ఇంచులు తీసుకుంటున్నా. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, పైన నెక్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకున్నాను, కింద 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఈ మధ్య భాగంలో ఇంకా బ్రాడ్గా తీసుకోవచ్చు. అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే పైన నెక్ వెడల్పు 2.5 అంటే భుజాలు మనకి జారవు, కిందికి వచ్చేసరికి వెడల్పుగా అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, కొంచెం పార్ట్ షేప్ అనేది తీసాను చూసారా, ఇలా 3 ఇంచులు పెట్టుకొని తీసాను అనమాట. దీనివల్ల మనకి జారదన్నమాట. కాబట్టి ఇలా బ్రాడ్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి నడుం భాగం దగ్గరగా చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ 36 ఇంచులు కదా, దానికంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే ఎంత 32 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు. మరి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా,
అది ఎందుకంటే డాట్స్ వేసుకోవడానికి అనమాట. కాబట్టి మనం పైన 9 ఇంచులు తీసుకున్నాము, సేమ్ అదేవిధంగా కింద కూడా 9 ఇంచులు అనమాట. ఆ 1 ఇంచు ఎందుకంటే డాట్స్ వేసుకోవడానికి. ఇలా 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు 3.5 లేదా 4 ఇంచులు తీసుకొని రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని అయితే కటింగ్ అనేది చేయట్లేదు, అంటే మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ కట్ చేద్దాం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక జస్ట్ సెంటర్ పాయింట్ మార్కింగ్ అని పెడుతున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయగా పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా, అందులో మనము షేప్ బెల్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి మొత్తం ఎంత 9 + 2 11 ఇంచులు కదా, దానికంటే ఒక 1 ఇంచు తక్కువ తీసుకోండి, అంటే 10 ఇంచులు అనమాట. అంటే కరెక్ట్గా అంటే 9.5, కాకపోతే ఎప్పుడు కానీ సేఫ్టీకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా 10 ఇంచులకు తీసుకోండి. మనకి పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ కటింగ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం, ఫస్టే కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు ఒక చివరి భాగానేమో మనము అంటే నా వైపున బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను కదా, ఇప్పుడు రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేయాలి. ఆల్రెడీ 2 వరుసలు ఉంది కదా, తిరిగి మళ్ళీ 2 వరుసలు వేసుకుంటే 4 వరుసలు వచ్చింది. పొడవు ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. అయితే ఎంత ఉండాలి అంటే చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు, దానికంటే 1 ఇంచుని తక్కువ తీసుకుంటే 8 ఇంచులు అనమాట. దానికి మనము 2 ఇంచులు అనేది కలుపుకోవాలి. ఎందుకు 2 ఇంచులు కలుపుకోవాలి? బాడీ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇక్కడ మనకి చంకర్ రౌండ్ కొలిస్తే 8 ఇంచులు వచ్చింది, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు, అంటే మొత్తం ఎంత? 10 ఇంచులు కదా. కాబట్టి ఇక్కడ మనకి పొడవు అనేది ఎంత ఉండాలి? 10 ఇంచులు ఉండాలి. కాకపోతే ఇక్కడ 8 ఇంచులే ఉంది. సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ వస్తుంది. అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది, కొంచెం నీట్గా ఉంటుంది. 2 వైపుల జాయింట్ వేస్తే కొంచెం నీట్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా వేసుకుంటే ఒకవైపు మాత్రమే జాయింట్ వచ్చేసి కొంచెం మనకి నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం చివరి భాగాన లెవెలింగ్ కోసం ఇలా మార్కింగ్ పెట్టి కట్ చేశాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. 8 + 2 10 ఇంచులు అనమాట, అలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎల్బో స్లీవ్స్, ఇక్కడ 11 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 10 ఇంచులు అనేది వస్తుందన్నమాట. అంటే ఖర్చులలో హాఫ్ ఇంచ్ పోతే 10 ఇంచులు వస్తుంది. ఇక్కడ 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే 36 సైజు వాళ్ళకి హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచులు అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ అనేది ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా 3 ఇంచులు తీసుకొని దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇప్పుడు దీనిపైన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ తీసుకోవాలి. అంటే ఏంటి? మనం చంక రౌండ్ కొలిస్తే మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులు కదా, ఆ 8 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ కింద ఉన్న 2 ఇంచులు ఏంటి? ఎక్స్ట్రా ఖర్చు, అంటే మన బాడీ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, అదన్నమాట. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం, ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి నిదానంగా కర్వ్ తీసుకోండి. మీరు కావాలంటే కర్వ్ స్కేల్తో కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 ఇంచులు ఏదైనా చూపిస్తున్నాను, బాడీ పార్ట్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా నిదానంగా కర్వ్ అనేది తీసుకోండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే ఇలా కిందికి వెళ్తున్న వద్ద కొంచెం క్రాస్గా కర్వ్గా రావాలన్నమాట. సేమ్ ఇదే విధంగా హాఫ్ ఇంచు లోపలికి తీసుకుంటే అది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి, ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే జాయింట్ కొంచెం తక్కువ పడుతుంది, కావాలంటే సరిపోతే అదే వేసుకోవచ్చు. జాయింట్కి మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా సెంటర్ పాయింట్ని కట్ చేసుకుంటే, అంటే చిన్న మార్కింగ్ అని పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ హ్యాండ్కు జాయింట్ అనేది మనం తర్వాత వేద్దాం లాస్ట్కి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసాము, హ్యాండ్స్ని కట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఉన్న భాగము నా వైపు వేసుకున్నాను చూడండి, అంటే అంచు భాగం. ఇక్కడ 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా మార్కింగ్ పెడుతున్నా. ఇది మనకి బ్యాక్ పార్ట్కి నడుం పట్టి వేయడానికి అన్నమాట. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ యొక్క చివరి భాగము, చంక భాగం యొక్క చివరి భాగము 2 ఒకే లైన్ పైన రావాలి. అది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్.
ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకొని 2 ఇంచులు ఫోల్డ్ అనేది చేసుకొని చూడండి, ఇది వచ్చేసి 2 ఇంచులు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. షోల్డర్ యొక్క చివరి భాగము, చంక భాగం యొక్క చివరి భాగము ఒకే లైన్ పైన వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. మీకు ఒకవేళ క్లాత్ కనుక తక్కువ ఉంటే కనుక కాస్త అటు ఇటుగా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకొని దీని చుట్టూ యాస్టీస్గా మార్కింగ్ అని పెట్టుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ నెక్ అనేది కట్ చేయలేదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం చూసినా కూడా బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కట్ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళైతే మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీరు కట్ చేస్తారు. ఇలా దీని చుట్టూ యాస్టీస్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ నెక్ మార్కింగ్, ఇది వచ్చేసి షోల్డర్ మార్కింగ్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇవిలా బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేయండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కొలత మార్కింగ్, పక్కన ఉన్నదేమో ఎక్స్ట్రా ఖర్చు అనమాట. జస్ట్ నేను డాట్స్ పెట్టాను కదా, దానిలో మళ్ళీ ఇలా లైన్ అనేది కొడుతున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనము ఇక్కడ చంక జస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే హ్యాండ్ యొక్క మనం కర్వ్ అనే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను చెప్పాను కదా. ఇక్కడ చంక లోతు భాగం తీసుకోవాలి, ఫ్రంట్ భాగానికి 1/2 ఇంచు లోపలికి. తర్వాత నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్కి 6 లేదా 6.5 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం మీకు బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే కింద 3 ఇంచులు తీసుకోండి. వద్దు అనుకున్నట్లయితే కింద కూడా 2.5 తీసుకోండి. అంటే పైన 2.5 కింద 2.5 ఇలా తీసుకొని కర్వ్ తీసుకోండి. లేదు నాకు కొంచెం కింద ఇలా పైన వచ్చేసి కింద కొంచెం ఇలా బ్రాడ్గా తిరగాలి అనుకున్నట్లయితే కింద 3 ఇంచులు తీసుకోండి. ఇది మీ చాయిస్ మాత్రమే. బ్రాడ్గా కావాలంటే 3, వద్దంటే 2.5. చూడండి, అంటే దానికి దీనికి తేడా ఏంటంటే జస్ట్ ఇక్కడ మీకు 1/2 ఇంచులు తేడా వస్తుంది. చూసారా, ఈ తేడా అన్నమాట. ఇంత ఈ విధంగా తేడా అనేది వస్తుంది. ఇది మీ చాయిస్ మాత్రమే. ఇప్పుడు షేప్ బెల్ట్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇటు కింది వైపు నుంచి 2 ఇంచులకి, సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అంటే ఇక్కడ మనకి ఈ 3 ఇంచుల మధ్యలో మనకి మెయిన్ డాట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. తర్వాత సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా, వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ రావాలన్నమాట. ఇక్కడ ఇలా 2 ఇంచుల నుంచి కర్వ్ తీసుకొని ఈ మధ్యలో 3 ఇంచుల మధ్యలో కింద 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వెళ్ళాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఎందుకు ఈ 3 ఇంచుల మధ్యలో 1/2 ఇంచ్ డౌన్ వెళ్ళాలంటే మనకి బస్ట్ పాయింట్ అనేది ఫిక్స్ అవ్వడానికి. సైడ్కు ఎందుకు 1/2 ఇంచ్ పైకి వెళ్ళాలి అంటే కనుక సైడ్కి కింది భాగం అనేది పడిపోకుండా ఉండడానికి అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దీనికి డాట్స్ మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1 ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ పెట్టాను కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి నడుం పట్టి అనమాట. అంటే అంచు భాగం ఉండే విధంగా చూసుకుంటే మనకి మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇలా మనము నడుం పట్టి భాగాన్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టాలో చూద్దాము. అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఫస్ట్ నెక్ భాగాన్ని కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డాట్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ మార్కింగ్ పెట్టాను చూసారా, 2 ఇంచులు. అక్కడి నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. లేదా షోల్డర్కి ఎదురుగా మార్కింగ్ పెట్టేసుకొని డాట్ పొడవు అనేది 2.5 లేదా 3 ఇంచులు తీసుకోవచ్చు. మీకు కొంచెం అంటే డాట్స్ బాగుండాలి, కొంచెం షేప్ మంచిగా రావాలంటే 3 ఇంచులు తీసుకోండి. మామూలుగా కావాలనుకున్నట్లయితే 2.5 తీసుకోండి. డాట్ వెడల్పు అనేది నేను 1.5 ఇంచు తీసుకుంటున్నాను. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5, 1.5, తక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచు అనేది తీసుకోండి. తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇక మీకు మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. డాట్ పొడవు అనేది ఇక్కడ నేను 2.5 లేదా 3 ఇంచులు తీసుకోవచ్చు. డాట్ వెడల్పు అనేది ఇక్కడ 1.5 ఇంచు అనేది తీసుకున్నాను. మీకు ఫిజిక్ షేప్ అనేది మంచిగా రావాలనుకున్నట్లయితే 3 ఇంచులు తీసుకోండి. దీనికి క్రాస్గా చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడికి క్రాస్గా డాట్ పొడవు అనేది 4 ఇంచులు తీసుకోండి. పక్క భాగాన జస్ట్ ఒక 1/2 ఇంచు లెవెల్లో మాత్రమే మార్కింగ్ పెట్టుకోండి.
ఈ 2 డాట్స్కి మధ్యలో మూడో డాట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ డాట్కి 2 ఇంచుల గ్యాప్ అనేది ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇలా చూసుకొని ఉక్సు పట్టి కాజపట్టి వైపు నుంచి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి ఆ డాట్కి అనుగుణంగా. ఇది డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు. పక్క భాగాన అంటే డాట్ వెడల్పు అనేది హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ 3 డాట్స్ కూడా సేమ్ గ్యాప్ అనేది ఉండాలి. ప్రతి డాట్కి 2 ఇంచుల గ్యాప్ ఉంది. ఇక్కడ చూడకండి సర్కిల్ లాగా గీస్తున్నాను, అది మనకి బస్ట్ పాయింట్ అనమాట. ఇలా సేమ్ గ్యాప్ ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా మరి రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి కదా, అంటే ఒకటి రైట్ భాగం అయితే ఒకటి లెఫ్ట్ భాగం కదా, అది మనకి ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక షేప్ బెల్ట్ కర్వ్ కూడా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను, కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా. చూడండి ఇలా చూసుకొని దానికి అనుగుణంగా పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళు, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కనుక డైరెక్ట్గా కుట్టేస్తారు, ఇలాంటి డాట్స్ మార్కింగ్ కూడా ఏమీ పెట్టరు. కొత్త వాళ్ళైతే కనుక కంపల్సరీ పెట్టుకోవాలి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. చూడండి ఇలా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. మీకు మెయిన్ డాట్తోనే షేప్ అనేది వస్తుంది. ఈ ఉక్సు పట్టి కాజా పట్టి చంక వైపు అనేది అవి మీకు సపోర్టింగ్ డాట్స్ అన్నమాట. 4వ డాట్ కూడా ఉంటుంది సైడ్కి, కానీ అది అంత అవసరం లేదు. మీకు అనుకోకుండా ఫ్రంట్ పార్ట్ మరీ ఎక్కువ వస్తే కనుక 4వ డాట్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మనకి క్లాత్ అనేది మిగిలింది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా ఈ మిగిలిన క్లాత్ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుంది తర్వాత వేస్తానని చెప్పాను కదా, ఇలా చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు ఆడికాడికి కాకుండా సేఫ్టీకి ఒక 1 ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి ఇలా 2 వరుసలు ఉండే విధంగా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ ముక్కల్ని అంటే మెడ భాగానికి వేయడానికి క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి. ఇది స్ట్రైట్ అనమాట, ఇట్లా ఉంటే స్ట్రైట్, ఇలా ఉంటే క్రాస్. మెడ భాగానికి క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వేరే క్లాత్తో పైపింగ్ వేయాలనుకున్నట్లయితే మీరు క్రాస్ ముక్కల్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే జస్ట్ లైనింగ్తోనే క్రాస్ ముక్కల్ని వేద్దాం అనుకుంటున్నాను. ఇది లైనింగ్ భాగం కదా, మీరు సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేయండి. నేనైతే చూపించట్లేదు మెయిన్ క్లాత్ అనేది. చూడండి ఇలా 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకోండి. జస్ట్ మీకు అందాదా ఎంతవరకు సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చాలా సింపుల్గా మీరు బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. కేవలం చెస్ట్ రౌండ్తోనే కట్ చేసుకోవచ్చు, నెక్ జారకుండా బ్రాడ్గా కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వచ్చే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, తర్వాత చూడండి హ్యాండ్స్ భాగాల్ని, తర్వాత ఇదే విధంగా మనకి మెడ చుట్టూ వేసే క్రాస్ ముక్కల్ని, షేప్ బెల్ట్ భాగాన్ని, నడుం పట్టు భాగాన్ని ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసి చెప్పండి.